శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. భవశర్వస్తధేశానః పశూనాం పతిరేవచ భీమశ్చగ్రో మహాదేవ. ఇందులో మీరు చూస్తే భవ శర్వ ఈశాన పశుపతి భీమ ఉగ్ర మహాదేవ 7 కనబడ్డాయి. 8వది నీ రూపం రుద్ర. రుద్ర శబ్దం కలవాలి, కలిస్తే మొత్తం అష్టమూర్తులు నామాలు ఇవి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. మొత్తం అష్టమూర్తులు. ఈ అష్టమూర్తుల స్వరూపంగా ఈ స్థానాల్లో నువ్వు ఉంటావు. ఈ స్థానాలు లేని చోటు ఇది అంటే అర్థం ఏంటి? ఈ స్థానముల్లో ఉంటూ నియమించేవాడు ఆయన. యో విశ్వా భువనాని, విశ్వమంతా కూడా వ్యాపించాడు. విశ్వమంతా 8, మరొకటి లేదు ఇక్కడ. కానీ వాటి యందు ఉన్నటువంటి వాడు ఎవడు? మొదట కనబడ్డవాడు ఇలా ప్రాణముల నుంచి వ్యక్తమై వీటిలో ఉన్నాడు. అంటే ప్రాణశక్తిగా వీటి యందంతా వ్యాపించి ఉన్నాడు అర్థం ఇక్కడ. ఆ ప్రాణం లేకపోతే 8 పనిచేయవు, కానీ ఆ ప్రాణశక్తిగా వెళ్ళి 8 స్థానముల్లో ఆయన ఉన్నాడు. ఉండడం చేత అవి వాటిగా వ్యక్తమవుతూ ఉన్నాయి, శక్తులతో కూడి ఉన్నాయి. అంతేకాదు నీ యొక్క శక్తులు, వీటికి ఏ శక్తులో చెప్తున్నావు? 8ంటికి 8 శక్తులు ఉన్నాయి. అవి అష్టమూర్తులే. అమ్మవారి పేర్లు ఇవి. అష్టమూర్తి రజాజైత్రి అంటాం కదా, అష్టమూర్తులు నామాలు అమ్మవారివి. సువర్చల తథైవోమా దికేశీ చ శివా తథా స్వాహా దిశశ్చ దీక్షా చ రోహిణీ చేతి పత్నయః. అష్టమూర్తులకు క్రమంగా ఇప్పుడు చెప్పిన క్రమంలో భవ ఇత్యాది క్రమంలో వాళ్ళ పత్ని పేర్లు చెప్తున్నారు. ఈ పత్ని పేర్లు మన పూజల్లో చెప్పాం. భవస్య దేవస్య పత్ని నమః అంటాం. అక్కడ అలాగే అనాలి. ఇప్పుడు తెలుసుకున్నాం కానీ కొత్తగా అనక్కర్లేదు, కానీ తెలుసుకుంటే మంచిది. ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. సువర్చల, ఉమా, వికేశి, శివ, స్వాహ, దిశ, దీక్ష, రోహిణి. ఇందులో కొంచెం ఆలోచిస్తే ఎవరి పేర్లో మీకు తెలుసు. చంద్రమూర్తికి రోహిణి, యజ్ఞ దీక్షితుని యొక్క పత్ని దీక్షిత. ఇలా మనం తెలుసుకోవచ్చు. సువర్చల అనే పేరు వచ్చింది రహస్యం. ఈ రూపాలు ఎవరివి? రుద్రుడివి. మరి రుద్రస్వరూపుడు హనుమంతుడు అయినప్పుడు ఈ సువర్చల అనే పత్నికి వస్తుంది కదా. ఈ సువర్చలాంజనేయంలో ఉన్న తత్వం గ్రహించాలి ఇక్కడ. ఇవి ఆలోచించి అన్వయించవలసిన విషయం. ఆ విధంగా చెప్పి అప్పుడు ప్రార్థన చేసి నేను సృష్టి విస్తరింపజేయాలని తపన పడితే మొదలొచ్చిన వాళ్ళు సనక సనందనాథులు. వీళ్ళ ఈ పని వైపే రాలేదు, నివృత్తులు వెళ్ళిపోయారు. అప్పుడు నారాయణుడు నాకు ఇచ్చినటువంటి సలహా ఏంటి? తపస్సు చేయవయ్యా అన్నాడు. ఇక్కడ తపస్సు చేస్తూ నువ్వు వచ్చావు, కానీ నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను సృష్టిని విస్తరింపజేయు, నువ్వు సృష్టిని చెయ్యు, నీ నుంచి సృష్టి జరగాలి అన్నాడు. నన్ను చేయమంటావా అన్నాడు. చెయ్యన్నాడు. సరే అని సంకల్పించుకోగానే కోట్ల కొలది రావడం మొదలుపెట్టారు. ఎవరి నుంచి? రుద్రుడి నుంచి. ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అందరూ ఒకేలా ఉన్నారు. కపర్దిన, నిరాతంకా, నీలకంఠా, పినాకిన, త్రిశూలహస్తా, అనుద్రిక్తా, సదానందా, ఇలాంటి వాళ్ళు. త్రిలోచనా, జరామరణ నిర్ముక్తా, వాళ్ళు జరామరణాలు లేవు. అందరూ త్రిలోచనలే, అందరూ చంద్రలేఖాధరులే, అందరూ త్రిశూలహస్తులే, పినాకహస్తులే. ఇంతమంది వచ్చారు. ఎలా వచ్చారంటే వాళ్ళందరినీ కలిపి ఒక్క శ్లోకంలో చెప్పుకుంటే బ్రహ్మాండ వ్యాప్త దేహా
భసితే హిమరుచా భాసమానా భుజంగై కంఠే కాళా కపర్దా కలిత శశికళా చండ కోదండహస్తా త్ర్యక్షా రుద్రాశ్చ. వాళ్ళంతా ఎవరు? సలలిత వపుషా శాంభవా మూర్తిభేదా రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవా న ప్రయచ్చంతు సౌఖ్యం. అన్ని రుద్రులు వచ్చారు, అందరూ ఒకేలా ఉన్నారు. అదంతా బహువచన శ్లోకం అండి. బ్రహ్మాండ మన ధ్యాన శ్లోకంలో చదువుతాం. అనంతరుద్రుడు, అనంతరుద్రుడు వచ్చిన ఏకరుద్రుడు ఎవరు అంటే ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటక లింగమౌళివల సత్పూర్ణేందు వార్తామూర్తయ్యి అని ఏకరుద్రుడు. ఆయన అనేకం లేదు, ఆయన నుంచి అనేకం వచ్చాయి. వచ్చిన వాళ్ళందరూ ఆయనలాగా ఉన్నారు, ఒక్కటి రూపం. ఇలా వీళ్ళందరూ వచ్చారు. దానితో భయపడ్డాడు ఈయన ఒక్కసారి. ఇదేమిటయ్యా ఈ రూపములను చూస్తూ ఉంటే నిన్నే సృష్టించుకున్నట్టుంది నీ రూపార్థం. నేను అడిగింది దీన్ని కాదు, జరామరణాదులు అనుభవించదగ్గ జీవుల్ని సృష్టించమని కోరుకున్నాను. అంటే అర్థం ఏంటి? జరామరణాదులు కర్మానుభవాలు పొందదగ్గ జీవులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధులు కల్పించమని నేను అడిగాను. ఇది అర్థం. ఇక్కడ సృష్టించడం అంటే ఆయన సృష్టిస్తాడా? వాడికి ఉపాధులు కల్పన చేస్తాడు. అందుకే సృష్టికర్తను నేనే, సృష్టికర్తను కాను నేనే అన్నాడు ఆయన. సృష్టికర్త అంటే ఉపాధులు కల్పించిన వాడు భగవంతుడు కనుక ఆయన సృష్టికర్త. కానీ ఇష్టానుసారం చేయలేదు, వాడు కర్మలను అనుసరించి చేశాడు కనుక వాడు కర్మలే రూపాలు ఇచ్చాయి. అది గీతలో తస్య కర్తాహమపి మాం విద్య అకర్తారం అవ్యయం అన్నాడే. కర్తను నేనే, అకర్తను నేనే. కనుక భగవంతుడు సృష్టి చేశాడు అనగానే వెంటనే కంప్లైంట్ వస్తుంది. ఒకసారి అంత అందమైన సృష్టి చేసేవయ్యా అని మెచ్చుకుంటాం, మళ్ళీ ఇలాంటి సృష్టి చేసేవి ఏంటయ్యా అని మళ్ళీ మనమే తిడతాం. అక్కడ రెండింటికి అనువుగా ఉంటుంది సృష్టి కనుక రెండింటిని విడిచిపెట్టి చూడమన్నాడు. ఇది ఆలోచించాల్సింది ఇక్కడ లోతైన భావం. మొత్తానికి రెండూ కూడా ఆయనంతటా ఆయన కల్పించలేదు, నీ కర్మలను అనుసరించి కల్పించాడు. ఆయనే కల్పించాడు కానీ నీ కర్మలను అనుసరించి. కానీ జరామరణ రూపమైన జీవుల్ని సృజించమని, ఆ జీవులకు ఉపాధులను సృజించమని అడిగితే నువ్వు నీలాంటి వాళ్ళని సృష్టించవు, ఇదేమైనా బాగుందయ్యా అంటే ఆయన ఒక్కసారి నవ్వి నాస్తి మే తాదృశ సర్గ సృజత్వం వివిధ ప్రజ. అలాంటి సృష్టి చేయడం నా పని కాదు. సుఖదుఖాలను అనుభవించడం, జరామరణాలను అనుభవించడం లాంటి సృష్టి నువ్వు చేసుకో. నేను దుఃఖాలు తొలగించేవాడిని, జరామరణాలు తీసేవాడినే తప్ప జరామరణాలు ఇచ్చేవాడిని కాను అన్నాడు. ఇది రుద్రతత్వం అండి. కానీ ఆశ్రయిస్తే ఒకటే పని చేస్తాడు, జరామరణాలు తీసేస్తాడు. అందుకని హరా అంటే ఈ సంసార సంబంధమైన అజ్ఞానాన్ని హరించేవాడు హరుడు అని అర్థం చెప్పారు కదా, అది ఆయన పని, రుద్రుడి పని అది. అందుకే తతప్రభృద్దేవేశ ఉన్న పైగా నాకు పుట్టుక లేదు కనుక నేను పుట్టించను, నాకు మరణం లేదు కనుక నా నుంచి వచ్చే వరకు కూడా మరణం ఉండదు. సుఖదుఖాల్లో నేను అలాంటి వాడిని, వాళ్ళు అలాగే ఉంటారు, నీకు ఆ సృష్టి అక్కర్లేదు అని. అందుకే నన్ను పేరు అంటారు, ఎప్పుడు ఒకేలా ఉంటాను కనుక నాకు పేరు తెలుసా లేదా? స్థాణువు. స్థాణువు అంటే నిర్వికారుడు, ఎప్పుడు ఒకేలా ఉంటారు. అది నా పని. ఏం చేయమంటావు? పైగా ఈ విషయం చెప్పి విష్ణు ఒక మాట చెప్తున్నాడు. ఇంత విష్ణువు చెప్తున్నాడు కదా, కథ మర్చిపోవద్దు. ఎవరికి చెప్తున్నాడు? దేవతలకి ఋషులకి. కూర్మపురాణం వక్త నారాయణుడు ఆయన చెప్తున్నాడు, స్థాణుత్వం తస్య తేనాసి దేవదేవస్య సూర్యున. అలా అన్నాడు కనుకనే ఆయనకి స్థాణువు అని పేరు వచ్చేసిందయ్యా. అంతేకాదు స్వామి వద్ద అత్యంత సహజంగా కొన్ని లక్షణాలు ఉన్నాయి సుమా. అత్యంత సహజంగా అంటే అర్థం ఏంటంటే సాధనతో తెచ్చుకుంటాడు జీవుడు, సహజంగా ఉంటే పరమాత్మ వద్ద గుణములు ఇక్కడ. అది రెండిటికి. సూర్యుడికి కాంతి ఎంత సహజమో స్వామి దగ్గర కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటో చూడండి. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఈశ్వరభావం, సర్వశాసకత్వం. ఐశ్వర్యం అంటే ఇదే అర్థం. జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, తపః, సత్యం, క్షమ, ధృతి, ద్రష్టృత్వం. ద్రష్ట అన్నిటి సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆత్మసంబోధం, తానేమిటో తనకు తెలిసినటువంటి వాడు. అధిష్టాత. ఇవి అవ్యయమైనటువంటి 10 లక్షణాలు. అవ్యయాని. ఈ అవ్యయాని దశయితాని నిత్యం తిష్టంతి శంకరే. శంకరుని యందు ఈ అవ్యయమైన 10 లక్షణాలు ఉంటాయి. కానీ శివుని వద్ద ఉన్న 10 లక్షణాలు తెలిసే కదా. ఏమిటవి? జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, తపస్సు, సత్యము, క్షమ, ధైర్యము, ద్రష్టృత్వము, ఆత్మసంబోధము, అధిష్టాతత్వం. మొత్తం 10. ఈ 10 ఉంటాయి ఆయన వద్ద, రుద్రుని వద్ద. కనుక పరమేశ్వరుని వద్ద సహజంగా ఉంటాయి. ఇందులో ఏ కొద్దిగా లభించిన ధన్యులు మనం. మరి ఆయన్నే పట్టి ఆశ్రయిస్తే లభించకేమవుతాయి? కానీ అవి ఉన్నవాడినే ఆశ్రయించాలి. దీన్ని బట్టి చెప్తున్నటువంటి అంశం. ఏవం సశంకర సాక్షాత్ పినాకీ పరమేశ్వర తతస్స భగవాన్. ఈ విధంగా ఉన్న పినాకైన పరమేశ్వరుడు
ఆ సృష్టి నువ్వే చెయ్యు, దానికి తగ్గ శక్తి నీకు ఇస్తున్నాను అన్నాడు. అంటే నువ్వే చేసుకొని వదిలేయడం కాదు, ఇంతవరకు తపస్సు చేసింది అనుగ్రహించాడు. ఎందుకంటే అవి చెయ్యడానికి నీ విఘ్నాలు వస్తున్నాయి, ఇకపై ఆ విఘ్నాలు రావు. అందుకే నా నుంచి వచ్చిన ఈ రుద్రులు ఏం చేస్తారంటే విశ్వంలో ప్రతి అణువులో వ్యాపించి ఉంటారు, శాసిస్తారు. దేవతల్ని, మానవుల్ని, సర్వుల్ని శాసించగలిగే శక్తి ఈ రుద్రుడికి ఉన్నది మొత్తం. వీళ్ళ గురించి కృష్ణ పరమాత్మ భారతంలో చెప్తారండి. వీళ్ళు ఎలా ఉంటారంటే ఘోరాహ, సౌమ్యాహ, మిశ్రాహ అని 3 రూపాలతో ఉంటారు ఈ రుద్రులందరూ కూడా. ఉగ్ర రూపాలతో ఉంటారు, సౌమ్య రూపాలతో ఉంటారు, కొందరు మిశ్రములే ఉంటారు. అఘోరే ఏభ్యో దఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వశర్వేభ్యో నమస్తే అస్త రుద్ర రూపేభ్య. ఇన్ని రూపాలతో విశ్వమంతా ఉంటారు. ఎక్కడుంటారు? యో అగ్నౌ అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమోస్తు. వేదం చెప్తున్నది అగ్ని, నీరు, భూమి ఒకటేమిటి, విశ్వాభువనాన్ని వివేశ, విశ్వమంతా వ్యాపించుంటారు. ఎందుకు వాడు కంట్రోల్ చేస్తున్నారు? ఎక్కడిక్కడ పంచభూతాల్లో, భూమి యందు, అనంతమైన అంతరిక్షంలో అన్ని చోట్ల వ్యాపించిపోయి రుద్రుడు వ్యాపించిపోయి ప్రతి అణువును శాసిస్తున్నారు. ఇక్కడ సృష్టి అంతా వీరి శాసనం ఉంది. అలా కంట్రోల్ చేస్తారు కనుక నువ్వు హాయిగా ఇక్కడ నుంచి చేసుకోగలవు. నేను అలా కంట్రోల్ చేసి పెడితే నువ్వు అనుకుని చక్కగా చేయగలవు ఇక్కడ. కనుక నీకు శక్తిని ఇస్తున్నానని చెప్పి ఆ రుద్రుడు తాను అంతర్ధానం అయిపోయాడు అక్కడి నుంచి. అప్పుడు ఆ పరమేశ్వరుడు ధ్యానం చేసి ఆ స్వరూపాన్ని తెలుసుకుంటూ బ్రహ్మదేవుడికి అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఇప్పుడు మనం ఈ ఘట్టం మొత్తం విన్నందువల్ల ఒక ఫలితం ఉంది. తర్వాత మరొకటి రాబోతుంది, దానికొకటి ఉన్నది. దేనికి గుచ్ఛములు. కానీ ఈ గుచ్ఛములు నిరంతరం మననశీలమైనవి. వీటి విన్న ఫలితములు సామాన్యం కాదు. ఇది రుద్రతత్వం అంతా ఇందులో ఉంది. ఇక్కడ బ్రహ్మ చేసిన రుద్రస్తుతి 32 శ్లోకాలు. ఈ 32 శ్లోకాలు పఠనం అత్యంత మహిమాన్వితం. మంత్రములే దీని నిండా ఉన్నాయి. ఒక విధంగా నమకంతో ఉంటుంది రుద్ర నమకం. ఒక విధంగా రుద్ర నమక సారం. ఇది కొంతకాలం దీక్షగా అనుసంధానం చేసిన దీనికి ఒక ఫలితం ఉందన్నాడు. ఇక్కడ విశ్వాత్మకుడైన విశ్వేశ్వరుడు దర్శనమిస్తాడు. జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే అన్ని చోట్ల శివుణ్ణి చూడగలిగిన ఒకానొక జ్ఞానం ఇందులో ఉంటుంది. ఈ జ్ఞానం బ్రహ్మదేవుడికి అనుభవ రూపంలో లభించి చేశాడు ఇక్కడ పరమేశ్వరుని ఉద్దేశించి. నమస్తేస్తు మహాదేవ నమస్తే పరమేశ్వర అని ప్రారంభిస్తూ నమశివాయ దేవాయ నమస్తే బ్రహ్మరూపిణి నమోస్తుతే మహేశాయ నమశాంతాయ హేతవే ప్రధాన పురుషేశాయ యోగాధిపతయే నమ కాలాయ రుద్రాయ మహాగ్రాసాయ సూర్యుని. కాలాయ రుద్రాయ, నువ్వు కాలస్వరూపుడు. కాలం లక్షణం ఏంటి? మహాగ్రాస, తెగ తింటుంది అన్నింటినీ కాలం. ఆ స్వరూపం నిధి. నమ పినాకహస్తాయ త్రినేత్రాయ నమో నమః. ఒక్కసారి సగుణ సాకార స్వరూప వర్ణన చేస్తున్నాడు, మరొకసారి తత్వం చూపిస్తున్నాడు. సగుణ నిర్గుణమైన పరమేశ్వర స్ఫురణ ఈ స్తోత్రంలో పెట్టాడు మహానుభావుడు. నమ పినాకహస్తాయ త్రినేత్రాయ నమో నమః. నమస్త్రిమూర్తయే తుభ్యం బ్రహ్మణే జనకాయతే బ్రహ్మ విద్యాధిపతయే బ్రహ్మ విద్యాప్రదాయనే. బ్రహ్మ విద్యకు అధిపతివు నువ్వు, బ్రహ్మ విద్య ఇచ్చేవాడు నువ్వు. నమో వేద రహస్యాయ, వేదాలకు రహస్యము నువ్వు, అంటే వేదాలు ప్రతిపాదించే రహస్యతత్వము నువ్వు. కాలాయతే నమః. కాలానికి లొంగేదంతా విశ్వం, కాలాన్ని దాటినవాడు ఈశ్వరుడు. కానీ నువ్వు కాలానికి కూడా కాలుడు కనుక కాలకాలాయ తే నమః. వేదాంత సారసారాయ, వేదాంత సారమని ఎవరో చెప్తే ఆ సారానికి కూడా సారమైన ఉన్నావు. నిన్ను మించిన సార వస్తువు లేదు. నమో వేదాత్మమూర్తయే నమో బుద్ధాయ. బుద్ధాయ అంటే జ్ఞానినే అని అర్థం ఇక్కడ. రుద్రాయ యోగినాం గురవే నమః. రుద్రుడు గురువు, బాగా తెలుసుకోండి ఇక్కడ. రుద్రుడు గురుస్వరూపం. ఎందుకంటే బ్రహ్మదేవుడికే వేద జ్ఞానం ఇచ్చినవాడు రుద్రుడు. పైగా పెద్ద రోగం మనకుంది, ఆ రోగం పోవాలంటే ఆయనే శరణ్యం. అది రుజాం ద్రావయతీతి రుద్రః. రోగమును ద్రవింపజేయవాడు, పోగొట్టువాడు. ఏమిటా రోగం అంటే సంసారం అనే రోగం, అజ్ఞానం అనే రోగం. అంటే మరి సంసారంలో రోగాలు, పెద్ద రోగంలో చిన్న రోగాలు. ఈ రోగాలన్నీ వస్తూ ఉంటే పోతాయి. అసలు రోగం అది మెయిన్, అది పెద్ద డిసీజ్. అది దానికి డయాగ్నోస్ చేసే శక్తి కూడా మనకు లేదుట. ఆయన నిదానజ్ఞుడు అయిన చికిత్సకుడు ఆయనే అన్నారు ఇక్కడ శాస్త్రంలో చెప్పారు. ఇక్కడ నిదానజ్ఞ అంటే రోగం ఏంటో తెలిసినవాడు ఆయన. రోగం మనం డయాగ్నోస్ చేయలేం. అవిద్యా స్వరూపిందని చెప్పగలమా? అవిద్యలో కొట్టుకుపోయేవాడికి అవిద్య ఎక్కడ అర్థమవుతుంది? మాకు విద్య గురించి చెప్తే నిద్ర వస్తుందని అంటే అవిద్య గురించి చెప్పినా వస్తుంది. ఎందుకంటే అది కూడా అర్థం కాదు, అది మాత్రం అంత తేలికండి. అజ్ఞానం కూడా అర్థం కాదు, అజ్ఞానం కూడా అర్థం కానంత అజ్ఞానం అది సామాన్యం కాదు. అందుకే అవిద్య కూడా అర్థమైతే దాని నుంచి బయటపడాలని తపన ఉంటుంది.
అది అర్థం కాలేదు కనుక బయటపడాలని ఆలోచన లేదు, బాధే లేదు ఇక్కడ. అది అర్థమైతేనే సంసార మోహ గహనాత్ జగదీశ రక్ష అంటాం, అంతే కదా. అది అర్థమవుతూ అప్పుడు అర్థమైతే లక్ష్మీ నృసింహ అమదేహి కరావలంబం. ఇది అర్థమైతేనే వస్తుంది శరణాగతి. అర్థం కావట్లేదు కదా శరణాగతి, అర్థం కావట్లేదు ఇక్కడ. అది గొప్ప విషయం. ఆ రోగం తెలిసినవాడు ఆయన, రోగ లక్షణం తెలిసినవాడు ఆయన, చికిత్స కూడా ఆయన. అదే డయాగ్నోస్ సెంటర్ వేరండి, ట్రీట్మెంట్ వేరండి కాదు, రెండు ఆయనే. అది చికిత్స కూడా ఆయనే, రోగ నిదానజ్ఞుడు ఆయన, నిదానజ్ఞ అని పేరు ఇక్కడ. అందుకే రోగ నిదానజ్ఞుడు అంటే నీలో అవిద్య ఏ స్థాయిలో ఉందో ఆయనకు తెలుసు. అందుకంటే అవిద్య అంతా ఒకటైనా డిగ్రీస్ ఉంటాయి, దానికి కూడా ఉన్నాయి కదా. 4th డిగ్రీ 1st డిగ్రీ రోగాలకు కూడా మనం చెప్తున్నాం ఇక్కడ. ఏ లెవెల్కి వెళ్ళిపోయిందో, 1st లెవెల్ 2nd లెవెల్ అవిద్యకు కూడా ఉంటాయి. వాడిని ఎలా ట్రీట్ చేయాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలిసిన దగ్గరికి వెళ్ళి ఒళ్ళు అప్పగించి కూర్చుంటే చాలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇలా ట్రీట్ చేయి, ఇలా కత్తిరించి అని చెప్తామా? ఒళ్ళు అప్పగించి కూర్చుంటాం, ఆయనే చేసుకుంటాడు. మరి ఈశ్వరుడికి శరణాగతిని కూర్చో, ఆయనే చేసుకుంటాడు. ఏ లెవెల్ ఉందో ఆయనే చూసుకుంటాడు. ఇంకేమిటి అంత గొప్ప మాట చెప్పాడు. అందుకే అన్నిటికంటే పెద్ద రోగమైన అవిద్యను తొలగిస్తాడు కనుక రుద్రుడు అంటే గురువే, మరొకటి కాదు ఇక్కడ. కానీ రుద్ర అంటే గురువు అని పిలుస్తున్నట్లే. అదే నమో బుద్ధాయ రుద్రాయ యోగినాం గురవే నమః ప్రహీణ శోకైర్వివిధైర్భూతై పరివృతాయతే. నీ చుట్టూ ఉన్నటువంటి దివ్యశక్తులు ఏమున్నాయో అవన్నీ ప్రహీణ శోకై, శోకం లేని శక్తులన్నీ నీ దగ్గర భూతగణములుగా ఉన్నాయి. భూతమనంటే మళ్ళీ భూత ప్రేత పిశాచాల కిందకి కాదు. భూత శబ్దానికి మరొక అర్థం ఇంద్రియాలు గోచరం కాని అదృశ్య శక్తులు, ఇది అర్థం. అంటే హనుమంతుడు కూడా పంచభూతములకు నమస్కారం చేసి వాటి యందు ఉన్నటువంటి భూతములకు కూడా నమస్కారం చేసేయండి సుందరకాండలో చదువుతున్నాం. అంటే భూతములకు నమస్కారం చేయడం అంటే ఇవన్నమాట అదృశ్య శక్తులు. శివుని చుట్టూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ప్రహీణ శోకిన, అంటే వాడు శోకమే లేదు, అలాంటి వాళ్ళు ఉంటారు. ఆనంద స్వరూపుడి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆనంద స్వరూపులే. రుద్రగణముల గురించి చెప్తూ ఒక మాట అంటుంది శివపురాణం. సముద్రంలో బిందువులు ఎలాగో శివుని యొక్క గణములు అలాగా అన్నారు ఇక్కడ. అంటే ఆయన నుంచి అభిన్నులై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నమో బ్రహ్మణ్యదేవాయ బ్రహ్మాధిపతయ నమః త్రయంబకాయ ఆదిదేవాయ నమస్తే పరమేష్ఠిని నమో దిగ్వాససేతుభ్యం నమో ముండాయ దండినే అనాది మలహీనాయ జ్ఞానగమ్యాయ తే నమః నమస్తారాయ తీర్థాయ నమో యోగర్థిహేతవే నమో ధర్మాదిగమ్యాయ యోగగమ్యాయ తే నమః నమస్తే నిష్ప్రపంచాయ నిరాభాసాయ తే నమః బ్రహ్మణే విశ్వరూపాయ నమస్తే పరమాత్మనే త్వయేవ సృష్టమఖిలం త్వయ్యేవ సకలం స్థితం త్వయా సంహ్రియతే విశ్వం ప్రధానాద్యం జగన్మయ. సృష్టి స్థితి లయ కారకుడు నువ్వు. నీయందే జగత్తు కలుగుతుంది, నీయందే నిలిచి ఉన్నది, నీయందే లయమవుతున్నది. అందుకే త్వమీశ్వరో మహాదేవ పరం బ్రహ్మ మహేశ్వర పరమేష్ఠి శివశాంత పురుషో నిష్కళో హర త్వమక్షరం పరం జ్యోతి త్వం కాల పరమేశ్వర. ఒక్కొక్క నామం ఒక్కొక్క మధురం అండి. ఇందులో మొత్తం ఆయన తత్వమంతా చెప్తున్నాడు. త్వమేవ పురుష ఇత్యాదులు చెప్తూ నువ్వే భూమిరాపో నలో వాయు వ్యోమ అహంకార ఏవచ. భూమి జలము ఇత్యాదులన్నీ నీ రూపములే. నా రెండవది విశ్వమంతా నా స్వరూపం తెలిసి ఉపాసించడం గొప్పదన్నాడా. ఇవి జాగ్రత్తగా భావన చేస్తే ఉపాసన సిద్ధిస్తుంది. భూమి నీరు ఇత్యాదులన్నీ నీ స్వరూపములే. అలాంటి రూపములే నీకు నమస్కారం. పైగా నీ స్వరూపం ఎలాంటిదంటే యస్య జౌరభవన్మూర్ధ పాదౌ పృథ్వీ దిశో భుజా. ఒక్క స్తోత్రంలో ఇంత పరిపూర్ణత ఉంది చూడండి. విరాట్ రూప వర్ణన ఈ గుచ్చల్లో కనబడుతుంది. ఎవరికి ద్యులోకము మూర్ధమునందున్నదో అంటే దివి శిరస్థానంలో ఉంటూ పృథ్వీ పాదస్థానంలో ఉంటూ దిక్కులు భుజములుగా ఉన్నాయో ఆకాశం ఉదరముగా ఉన్నదో అలాంటి ఆకాశముదరం తస్మై విరాజే ప్రణమామ్యహం. అలాంటి విరాట్ పురుషుడివైన శివ నీకు నమస్కారము అంటే శివుడిని విరాట్ రూపుడుగా చూడడం కనబడుతుంది ఇక్కడ. అంతేకాదు సంతాపయతయో నిత్యం స్వభాభిర్భాసయంతి సహ బ్రహ్మతేజోమయం విశ్వం తస్మై సూర్యాత్మనే నమః. తన కిరణాలతో లోకానంతని ప్రకాశింపజేసే సూర్యస్వరూపుడైన రుద్రుడికి నమస్కారము. ఈ స్తోత్రం చేసేటప్పుడు భావనతో చేస్తే అంతా శివుడే గోచరిస్తాడండి. అందుకు ఈ స్తోత్రం అంత ఉత్కృష్టమైనది. ఆయన రూపవర్ణన చేశారు, తత్వ ప్రతిపాదన చేశాడు, పంచభూతములన్నీ ఆయన స్వరూపంలో ప్రతిపాదన చేశాడు. ఇప్పుడు విరాట్ రూప వర్ణన చేసేటప్పుడు విరాట్ రూప వర్ణన చేసి ప్రత్యేకంగా ఒక్కొక్క రూపంతో పరమేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తున్నాడో చెప్తున్నాడు. సూర్య రూపముతో కిరణముల్ని ప్రసరింపజేసి లోకాన్ని నడుపుతున్నవాడు నువ్వు. ఆ నువ్వే హవ్యం వహతయో నిత్యం రౌద్రీ తేజోమయో తనుహు కవ్యం పితృగణానాంచ తస్మై వన్యాత్మనే నమః. సూర్యాత్మనే నమః, వన్యాత్మనే నమః అంటే ఇవన్నీ శివస్వరూపములు. హవ్యములను స్వీకరించి ఏ రౌద్రీతను ఉన్నదో ఇది చాలా విశేషమైన మాట.
శివుని యొక్క రౌద్రీతను రౌద్రాయ వపుషే నమః. ఎక్కడుంది ఇది? అమ్మా, అక్కడ అప్పయ్య దీక్షితులు పట్టుకున్నారండి. ఆదిత్య హృదయం రుద్ర నమకం యొక్క స్వరూపము. ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అంటారే, ఆయన్ని అగస్త్యుడు ఉపదేశిస్తే శ్రీరాముడు ఉపాసన చేసేవాడు. అది ఆదిత్య హృదయం పెట్టాడు ఇక్కడ. దానికి ఎలా ప్రమాణం చూపిస్తాడు? రౌద్రాయ వపుషేన మహా దగ్గర చెప్పాడు ఇక్కడ. అక్కడి నుంచి దానికి పూర్వాపరాలన్నీ ఆ తత్వాన్ని చెప్తాయని. అదే రౌద్రీతనం అంటే అగ్నిస్వరూపుడు అని అర్థం. ఎందుకంటే అష్టమూర్తుల్లో భవ శర్వ ఈశాన దగ్గర రుద్రాయ అగ్నిమూర్తయ్య నమః అన్నాం. అంటే ఇక్కడ హవ్యం వహతయో నిత్యం రౌద్రీ తేజోమయీ తను కవ్యం పితృగణానాంచ. అగ్నిరూపుడివై హవ్యములు గ్రహించి దేవతలకు ఇస్తావు, కవ్యములు గ్రహించి పితృదేవతలకు ఇస్తావు. చూసారా, ఇవన్నీ కథల సంపూర్ణ రుద్రతత్వ ఆవిష్కారం జరుగుతుంది ఇక్కడ. ఆప్యాయతి యో నిత్యం స్వధామ్నా సకలం జగత్ పీయతే దేవతా సంఘై తస్మై చంద్రాత్మనే నమః. సూర్యాత్మనే నమః, వన్యాత్మనే నమః, ఇప్పుడు చంద్రాత్మనే నమః. చంద్రస్వరూపుడివైన నువ్వు దేవతలకు అమృతాన్ని ఇస్తావు. అందుకే చంద్రుల్లో పూర్వపక్షమంతా దేవతాహారం, రెండో పక్షమంతా పితృదేవతలకు ఆహారం అంటారు, దక్షిణం కృష్ణపక్షం. ఆ విధంగా రెండు రూపములతో ఇద్దరిని కూడా అనుగ్రహిస్తున్న చంద్రరూపుడివే నీకు నమస్కారం. అదేవిధంగా బిభర్త్యశేష భూతాన యాంతశ్చర సర్వదా శక్తిర్మాహేశ్వరీ తుభ్యం తస్మై వాయువాత్మనే నమః. మాహేశ్వరి శక్తితో జీవుల్లో లోపల బయట సంచరిస్తున్న వాయురూపుడివే నీకు నమస్కారం. అంటే మనకి శివుడు కనబడుతున్నాడా లేదా? ఇవన్నీ ఎక్కడ సూర్యుడు చంద్రుడు బ్రహ్మకే కనబడ్డారా? అవి శివుడుగా చూడాలన్న విషయం ఇతడు చూపిస్తున్నాడు. కానీ ఈ స్తోత్రం చదివి మనం సంచరిస్తే సూర్యచంద్రాదులు కూడా శివుడై మనకు శివమిస్తారు. అందుకే ఈ స్తోత్రానికి అంత విశేషమైనటువంటి మహిమ ఉన్నది, అంత విశేషమైన శ్లోకం. సృజత్యశేషమే వేదం యస్వకర్మానురూపతః ఆత్మవ్యవస్థిత తస్మై చతుర్వక్త్రాత్మనే నమః. సృష్టికర్తగా అన్ని రకాల జీవుల్ని సృజించే చతుర్ముఖ బ్రహ్మస్వరూపుడైన శివునికి నమస్కారము అని ఎవడు చేస్తున్నాడు స్తోత్రం? చతుర్ముఖ బ్రహ్మే చేస్తున్నాడు ఈ మాట ఇక్కడ. యస్సేతే శేషశయనే విశ్వమావృత్య మాయయా స్వాత్మానుభూతి యోగేన తస్మై విశ్వాత్మనే నమః. యోగ నిద్ర అన్నారు కదా, యోగ నిద్ర అంటే చెప్తున్నారు స్వాత్మానుభూతి యోగేన. గొప్ప మాట, స్వాత్మ అనుభూతి. ఆ యోగ స్థితిలో విష్ణువు ఎలా ఉంటాడంటే తన ఆత్మగా తాను ఉంటాడు. తన ఆత్మ ఏంటి? సత్యదానంద తత్వము. దానితో తాదాత్మ్యం చెంది ఉంటాడు. అందుకని జగద్రచన వైపు రాడు. అది యోగ నిద్ర అని అర్థం ఇక్కడ. లేకపోతే యోగ నిద్ర అంటే మన ప్రవచనాల దగ్గర తీసేది మాత్రం అనుకోకండి. యోగ నిద్ర అంటే యోగం అంటే జ్ఞానం, నిద్ర అంటే జ్ఞానం లేకపోవడం. రెండు కలిసి ఉంటాయండి. వెలుగు చీకటి కలిసి ఉండవు, యోగ నిద్ర కలిసి ఉండదు. కానీ పరమేశ్వరుడు యోగ నిద్ర అంటే జ్ఞానం ఏమాత్రమూ చెక్కు చెదరలేదు, బహిర్గతుడు కాలేదు. అది దాని యొక్క విషయం ఇక్కడ. అది యోగ నిద్ర అనే మాట చాలా అద్భుతమైన మాట. అది మనం నిద్రపోలేని నిద్ర. అది ఆయన దగ్గరే మారుతుంది. మనకు రెండే నిద్రలు ఉన్నాయట. ఒకటి మొద్దు నిద్ర, రెండవది మోహ నిద్ర. నిద్రపోయినప్పుడు వచ్చేది మొద్దు నిద్ర, మెలకువగా ఉండేది మోహ నిద్ర. ఈ రెండు నిద్రల నుంచి ఎప్పుడు బయటపడతామో ఈశ్వరుడికి తెలియాలి. ఆయనది ఎప్పుడు యోగ నిద్రే. అందుకే ఎలా ఉంటాడంటే స్వాత్మానుభూతి యోగేన. పురాణ భాష ఎంత మధురంగా ఉంటుందండి. ఒకటి నీకు భక్తి అయినా ఉండాలి, మంచి శబ్దాన్ని ఆస్వాదించగలిగే లక్షణమైనా ఉండాలి. అప్పుడు పురాణం అమృతమే. ప్రతి శ్లోకం స్వాత్మానుభూతి యోగేన. ఎవడు కేవలం ఆత్మానుభూతి యోగంతో ఉంటాడో ఆ విష్ణువాత్మనే నమః, విష్ణువునికి నమస్కారము. అంతేకాదు బిభర్తి శిరసా నిత్యం ద్విసప్త భువనాత్మకం బ్రహ్మాండం యోకిలాధార తస్మై శేషాత్మనే నమః. చతుర్దశ భువనాల్ని తన 1000 పడగలతో ధరించి బ్రహ్మాండమునకు ఆధారముగా ఎవడున్నాడో ఆ శేషస్వరూపుడిని శివునికి నమస్కారము. ఆదిశేషస్వరూపుడికి నమస్కారం చేస్తున్నారు. అయితే శేషుడు భువనాలంటే పడగలతో పట్టుకుంటాడు అనగానే శేషుడు బొమ్మ వేసి పడగల మీద వరుసగా కొండలు పెట్టినట్లు చతుర్దశ భువనాలు వేయడం కాదు. ఇన్ని భువనాలు నిలిచి ఉన్నాయంటే దానికి ఆధార శక్తి ఉంది. ఆధార శక్తిని శేషుడు అంటారు ఇక్కడ తెలుసుకోండి. దాన్ని మన వాళ్ళు శేషుడు అనగానే మనం బొమ్మ గీసేసాం, పాము బొమ్మ. కానీ అందులో చెప్తున్నది అది కాదు ఇక్కడ. అందుకే మనకు అర్థం కావడం కోసం గొప్ప మాట అన్నాడు. ఈ బ్రహ్మాండం యోఖిలాధార తస్మై శేషాత్మనే నమః. ఎవడు బ్రహ్మాండములన్నిటికీ ఏక ఆధారంగా ఉన్నాడో అటువంటి ఆదిశేష స్వరూపుడికి నమస్కారం. పరాంతే పరానందం పీత్వా దివ్యైక సాక్షికం నృత్యం చనంత మహిమా తస్మై రుద్రాత్మనే నమః. ఎవడు కేవలం పరమానందమనే అమృతం తాగేసి అమృతపు మత్తులో నృత్యం చేస్తాడో అలాంటి రుద్రుడికి నమస్కారము అంటే నటరాజు స్వరూపానికి భావన చేశాడు.
యోంతరా సర్వభూతానాం నియంత తిష్టతీశ్వర. ఎవడు సర్వభూతముల యందు ప్రవేశించి నియమిస్తూ ఉన్నాడో ఆ ఈశ్వరుడికి నమస్కారం. యస్య కేశేషు జీమూతా నద్యాః సర్వాంగ సంధిషు కుక్షౌ సముద్రాః చత్వారః తస్మై తోయాత్మనే నమః. జలస్వరూపుడిని శివునికి నమస్కారం. ఈ జలస్వరూపం ఎలా ఉందంటే కేశముల యందు మేఘాలున్నాయి, ఒంటి యందు నదులున్నాయి, కడుపు యందు సముద్రం ఉంది. అలా ఉన్న జలస్వరూపుడిని విష్ణువుకు నమస్కారం. మొత్తం జలములన్నిటికీ ఒక రూపం ఇచ్చారు చూడండి ఇక్కడ. దీన్ని బట్టి పురాణ ఋషి యొక్క దృష్టి ఎంత విస్తారంగా ఉన్నది చూడండి. బ్రహ్మదేవుడు చేసే స్తోత్రంలో తోయాత్మనే ఇలా ఎవరైతే దర్శించారో వాళ్ళకి మనం తిరుగుతున్న ప్రపంచంలో ప్రతి అణువు రక్ష లభించకేమవుతుంది. ఇవన్నీ శివుడిగా చూస్తే శివమయం అవుతున్నాయి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఇది ప్రహ్లాదుని చూపు, ఇది ప్రహ్లాదుడి భక్తి, ఇది ప్రహ్లాదుడి జ్ఞానం. విశ్వాన్ని ఈశ్వరుడిగా చూడటమే గొప్ప జ్ఞానం. కానీ ఇంత చదివితే రాకుండా ఉంటుందండి. అదే ఇది పారాయణ చేయన్నాడు. నిత్యం పారాయణ చేయదగ్గ గొప్ప స్తోత్రం ఇది. ఎందుకంటే మునుపు చెప్పిన రుద్రతత్వం వీటిలో దాగి ఉన్నది. అగ్నిలో, సూర్యుల్లో మీరు సుఖపడుతున్నా దుఃఖపడుతున్నా వీటి వల్లే. సుఖదుఖాలు రెండూ కూడా నువ్వు చేసిన కర్మ బట్టి ఇస్తాడు. అంటే దుఃఖ పెడితే ఘోరం, సుఖ పెడితే అఘోరం. రెండు రూపాలుగా లోపల ఉన్నవాడెవడు? శివుడు. ఇది గ్రహిస్తే మొత్తం రుద్రమంతా ఇందులో ఉంది. తోయాత్మనే నమః. జలస్వరూపుడవే నీకు నమస్కారం.